ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఇయర్ ఎండింగ్ సర్వీస్లో, థ్యాంక్స్ గివింగ్ సర్వీస్లో మనము 3వ రోజులకి ప్రవేశించి ఉన్నాము. దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని దీవించి ఆశీర్వదించి ఈ 2025లో ఆయన రెక్కల చాటున మనందరినీ భద్రపరిచి దీవించి ఆశీర్వదించినందుకు నేను ఎంతగానో తండ్రి నామాన్ని గణపరుస్తా ఉన్నాను. మంచిది పిల్లరా, మనము 2026లోకి మరికొన్ని గంటల్లో ప్రవేశించబోతున్నాము గనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎంతైనా మనము బద్ధులమై ఉన్నాము. ఇది న్యాయమై ఉన్నది. ఎందుకంటే ఒక తండ్రి తన కుమారుణ్ణి, తన కుమార్తెని సంకన పెట్టుకొని ఏ విధముగా అయితే ఒక కాలవని కానీ ఒక కొండని కానీ దాటించినట్లుగా దేవుడు 2025 సంవత్సరం అంతా ఆయన రెక్కల చాట్ల మనల్ని భద్రపరిచి దాచిపెట్టి 26లోకి ఒక తండ్రి తీసుకెళ్ళినట్లుగా ఆ దేవాతి దేవుడు మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. అందును బట్టి తండ్రి నామాన్ని ఘనపరుస్తా ఉన్నాను. మంచిది పిల్లరా, ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ మనం ప్రారంభించుకుందాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ గొప్ప తండ్రి, నీ పాదములకి స్తోత్రములు తండ్రి. గడిచిన తండ్రి కాలమంతా మీ రెక్కల చాటున భద్రపరిచారయ్యా. ఈ 2025 సంవత్సరం అంతా మీ కృపతో కాపాడారు తండ్రి. 26లోకి మరికొన్ని గంటల్లో మేము ప్రవేశించబోతుండగా నీ కృపాక్షేమములతో మీ పరిశుద్ధ స్థలము నుంచి మమ్మల్ని అయ్యా కాచి కాపాడి 26లోకి ప్రవేశించబెట్టబోతున్నందుకు మీ పాదాలకి స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలకు వాక్యమును బోధిస్తుండగా మంచి నేలన పడిన విత్తనం వలె ఈ వాక్య భాగాన్ని నీ బిడ్డల హృదయాల్లో నాటండి అయ్యా. ఈ వాక్యమును బట్టి, ఈ వాక్యంలో ఉన్నటువంటి కృపను బట్టి, ఈ వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి నీ బిడ్డలు తెలుసుకొని అయ్యా నీకు లోబడే జ్ఞానముని కృపని దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమును ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయంలో ప్రార్థన ఉన్నది, కృతజ్ఞత ఉన్నది. కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించాలి నా దేవునికి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయంలో మనం 2 చూస్తున్నాం. ఒకటి ప్రార్థన చూస్తున్నాం, 2 కృతజ్ఞతలు చెల్లించడం చూస్తున్నాం. ముందుగా ఆయనకు మనము కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలంటే చూడండి, కీర్తన గ్రంథము 20వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము తండ్రి. దేవా, నీ జయోత్సాహమును బట్టి అయ్యా, నీ యొక్క రక్షణను బట్టి, నీ కృపను బట్టి మేము జయోత్సాహము చేస్తున్నాము తండ్రి. ఈ 2025లో ప్రభువా మీరు మమ్మల్ని దీవించి కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, నీ రక్షణను బట్టి మేము తండ్రి దీర్ఘాయుషును పొందుకొని ఈ 25 అంతా మేము కాచి కాపాడి మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము సజీవ లెక్కలో ఉన్నాం ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రాలని చెప్పి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగనే ఇదిగో చూడు, మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము. హల్లెలూయా. దేవుని నామమును బట్టి ధ్వజం ఎత్తాలి మనము. దేవుని నామమును బట్టి ఇదిగో మనము ఉత్సాహ గానం ఆయనకి చెయ్యాలి. దేవుని నామమును బట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే 2025లో ఆయన మనందరినీ దీవించి కాచి కాపాడాడు కనుక మన కుటుంబంలో మన బిడ్డల్ని, మన కుటుంబంలో మన పరిచర్యని ఆయన కృపాస్తుతులతో మనల్ని కాచి కాపాడాడు కనుక మనం ఆయనకి జయ ఉత్సాహము చేయాలి. ఆయన నామమును మనము కీర్తించాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, మనకి రక్షణకర్త అయి ఉన్నాడు కనుక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో మరొక మాట చదువుతున్నాను చూడండి, 6వ వచనం చదువుతున్నాను. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. హల్లెలూయా. ఎందుకంటే ఈ 2025 అంతా మనల్ని రక్షించాడు. ఆయన తన అభిషిక్తుల్ని, తనకిష్టమైన వారిని, మనందరం ఆయనకి ఇష్టమే.
మనందరినీ ఆయన అభిషేకించి దీవించి ఆశీర్వదించి కాపాడినందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. ఈ 2025 నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు కాబట్టి నువ్వు తెలుసుకోవాలి, నిజమే, నిజమైన దేవుడు యెహోవానే, నిజమైన తండ్రి ఆ త్రియేక దేవుడే, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే ఈ 2025 అంతా నన్ను కాచి కాపాడి ఆయన అభిషేకము, ఆయన దీవెన, ఆయన కృప నా మీద ఉంచాడు గనుక నిజముగా ఈయన ఉన్నవాడు అనువాడు, ఇదిగో ఈ దేవుడే నిజమైన దేవుడని నువ్వు ఆయనకి స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం చదువును, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలంట. హల్లెలూయా. చాలా మంది ఉంటారండి, ధనవంతులు ఏం చేస్తారంటే, నేను ధనవంతుణ్ణి, నేను డబ్బు కలిగిన వాడిని, నాకు కార్లు మిద్దెలు మేడలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నేను దాన్ని చూసి అతిశయపడుతున్నాను అని చాలామంది తన ఆస్తిని చూసి గర్వపడతారేమో. ఆస్తికి సంపదకి నేను వ్యతిరేకము కాదు, కానీ ఆ ఆస్తిని సంపదని చూసుకొని తనకున్న వాటిని చూసుకొని అతిశయపడటం గర్వపడటం తప్పని నేను యేసయ్య నామంలో మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. నువ్వు ఆస్తిపరుడై ఉంటావు, ధనవంతుడు అయి ఉంటాం, దేవునికి ఇష్టము. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు ధనవంతులు. ఏబు ధనవంతుడే, అబ్రహాము ధనవంతుడే, ఇస్సాకు యాకోబులు ధనవంతులే. ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఉండే ప్రతి బిడ్డ ధనవంతుడే. అది దేవుని కృప, దేవుని ఆశీర్వాదము. ఆయన అలాగున వాళ్ళందరినీ దీవించడం కనుక వాళ్ళందరూ ధనవంతులై ఉన్నారు. మీరు కూడా ధనవంతులై ఉండటం దేవుని మీకు ఇచ్చిన గొప్ప కృప. ధనవంతులకు నేను వ్యతిరేకం కాదు, కానీ ధనము కలిగి ఉండటం మంచిదే, కానీ ఆ ధనాన్ని చూసుకొని గర్వపడటం అనేది అపవాది లక్షణం. హల్లెలూయా. కనుక ధనముని విడిచిపెట్టొద్దని నేను అంటలేదు, కానీ ధనముని ప్రేమించొద్దని నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో వాళ్ళంతా ఉన్నారు, ఇదిగో దేవా నేను ధనమును బట్టి కాదు, కానీ నాకున్న మేడలు మిద్దెలను బట్టి కాదు, కానీ అయ్యా నీ నామమును బట్టి నేను అతిశయపడుతున్నానని చెప్పి నీ ప్రార్థన కొనసాగాలి. హల్లెలూయా. నువ్వు ధనవంతుడివై ఉండొచ్చు, నువ్వు ఎంత గొప్పవాడు అయి ఉండొచ్చు, కానీ నీకున్న ధనముని బట్టి నీకున్న ఆ యొక్క గొప్ప స్థితిని బట్టి నువ్వు గర్వపడకూడదు, కానీ యేసుక్రీస్తు నామమును బట్టి నువ్వు అతిశయపడాలా, ఆయన నామంలో నువ్వు గర్వపడాలా. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడికి. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరం అంతా దేవుడు నిన్ను ప్రొటెక్షన్గా దయచేశాడు. నీ మీద ఆయన ఆత్మని కుమ్మరించాడు, నీ మీద ఆయన కృపని కుమ్మరించాడు, నిన్ను ధనవంతుడిగా చేశాడు, నిన్ను ఇదిగో ఎంతో దీవెనకరముగా మార్చాడు. నీకు ఇదిగో ఉన్న దాంట్లోనే నేను తృప్తిపరిచిన నా దేవుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో ఆయన గాయమైన హస్తము నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఆయన గాయమైన హస్తము నీ మీదకి వస్తుంది. ఆ గాయమైన హస్తం నీ మీదకి వచ్చినప్పుడు ఇదిగో నువ్వు ఈ 2025లో ఉన్న స్థితి కంటే ఇంకా అద్భుతముగా గొప్ప స్థితిలోకి నువ్వు ప్రవేశించి 2026లోకి ప్రవేశిస్తావు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన కృతజ్ఞతాస్తుతి ప్రార్థన ఏమిటంటే, దేవా ఇదిగో నాకున్న ఆస్తిని బట్టి కాదు, కానీ అయ్యా నీ నామమును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, అయ్యా నీ నామమును బట్టి నేను అతిశయపడుతున్నాను ప్రభు అని నువ్వు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఇదే కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో ఇదిగో 8వ వచనం చదువుతున్నా చూడండి. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలవబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన మాటలో మర్మయుక్తముగా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కృంగి నేలను పడి ఉన్నారు. నిన్ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, నీ దేవుణ్ణి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, నీ దేవుడికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఇదిగో వాళ్ళు కృంగి నేలను పడిన స్థితిలో ఉన్నట్లే. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఇదిగో ఎంత ధనం ఉన్నా సరే, ఇదిగో దేవుణ్ణి దూషించి ఆయన్ని ఇదిగో నిర్లక్ష్యం చేసి ఆయన్ని ఇదిగో ఎలా పడితే అలాగా నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరూ ఇదిగో దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంటే కృంగిపోయి నేలను కృంగి పడిపోయి ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనము మాత్రము నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము మాత్రము ఎలాగున్నా అంటే లేచి చక్కగా నిలబడి ఉన్నామంట. హల్లెలూయా. నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు ఇష్టపడడు. నువ్వు లేచి నిలబడే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో నిజమైన దేవుడు ఈయనే.
నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయనే ఇదిగో మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఈయన ద్వారానే మా పరలోక రాజ్యములకు వెళ్ళగలం, ఈయన ద్వారానే మనం నిత్య జీవం పొందుకోగలమని నువ్వు నమ్మి రూఢిగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ దేవాతి దేవుడు నిన్ను ఏం చేశాడంటే పడిపోయి ఉన్న స్థితిలోంచి లేపి నిలబడి చక్కగా నిలబెడతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరా, చూడండి, నరుడా సరిగా నిలబడని చెప్పి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుతో మాట్లాడిన దేవుడే నీతో కూడా మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా సరిగా నిలబడు, నా యొక్క గొప్ప బాహుబలముని నువ్వు గ్రహించని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అటు రీతిగా నీవు బాహుబలముని తెలుసుకొని ఆయన రెక్కల చాటున ఆయన రెక్కల కిందకి నీవు వద్దువుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నాడండి. ఇదిగో ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. నీ కుటుంబంలో ఆయన పని చేస్తా ఉన్నాడు, నీ పరిచర్యలో, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఆయన పని చేస్తా ఉన్నాడు. నువ్వు ఆయనకి అవకాశం ఇస్తే ఆయన నీలోకి ప్రవేశించి నీ ద్వారా ఇదిగో ఎంతో మందిని దీవించాలని ఆ దేవుడు ఆశపడిన కనుక అటు రీతిగా ఆయన నీ కుటుంబంలో అద్భుతాలు చేయును గాక. ఆమేన్. ఇదిగో లోకంలో ఉన్నవాళ్ళు, ఆ లోక సంబంధులు, ఇదిగో దేవుని ఎరగని వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇదిగో అనవసరమైన వాటిని, మాట్లాడని వాటిని గణపరిచేవాళ్ళు ఎలా ఉన్నారంటే నేలన పడిపోయి కృంగిపోయి ఉన్నారు. కానీ మాట్లాడేవాడు నా దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు నా యెహోవా తండ్రి, నా త్రియేక దేవుడు గనక ఆయన గనక నువ్వు ఎరిగి ఉన్నావంటే నువ్వు సరిగా నిలబడి ఆయన వాక్యపు వెలుగు, ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశించే స్థితిలో నువ్వు ఉంటావని దేవుడు ఈ సాయంకాలంలో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి మరి, ఈ కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో మనం 2 చూస్తున్నాం. 1 కృతజ్ఞత, 2 ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. 1 కృతజ్ఞత. దేవుడు ఈ కీర్తన గ్రంథం 5వ అధ్యాయం నుంచి ఇదిగో 9వ వచనం వరకు కృతజ్ఞతలు ఉన్నాయి. ఈ 2025 సంవత్సరం అంతా ఆయన రెక్కల చాటున మనం భద్రపరచబడిగాం. మన బిడ్డలు, మన కుటుంబం సజీవ లెక్కలో ఉన్నాం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ గివింగ్. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఎలా చెప్పాలి తెలుసా? సంతోషముగా, ఉత్సాహముగా ఆయన కీర్తనలు పాడుతూ, గంతులు వేస్తూ, నా దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా, 25 అంతా నన్ను కాపాడావు ప్రభా. ఇలాగనే 2026లోకి నన్ను నీ మహిమతో ప్రవేశపెట్టు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదిగో 9వ వచనం చదువుతున్నాను చూడండి, గమనించండి. యెహోవా రక్షించును, నేను మొర్రపెట్టినప్పుడు రాజు నాకు ఉత్తరం ఇచ్చును. నువ్వు మొర్రపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు మొర్రపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. యెహోవా నా దేవా ఈ 2025లో కాపాడావయ్యా, 26లోకి నీ కృపతో ప్రవేశపెట్టయ్యా. 2025లో నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేశానేమో, 2025లో నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశానేమో, 2025లో నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేశానేమో, 2025లో దేవుని సేవకుడిని నేను నిర్లక్ష్యం చేశానేమో, 2025లో ఇదిగో నేను తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించు ప్రభువా. ఈ తప్పులతో నేను 2026లోకి ప్రవేశించకుండా నీ కృపాక్షేమములతో అయ్యా జాగ్రత్తగా నీ వాక్యము అంటే భయపడే విధముగా అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా నీ సత్యము మార్గము జీవములు తెలుసుకొని నీ మార్గములకు ప్రవేశించి 2026లోకి నేను నీ మహిమతో ప్రవేశించేలాగా నీ కృపాక్షేమములు నాతో ఉంచు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ మొరణ విని దేవుడు నీ చుట్టూ రక్తపు కంచెను వేసి ఆయన నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ప్రొటెక్షన్ దయచేస్తాడు. హల్లెలూయా. అటు రీతిగా దేవుడు నీ కుటుంబంలో ఆయన ప్రొటెక్షన్ దయచేయును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఇదిగో ఈ కీర్తన 20వ అధ్యాయంలో మనము ఇదిగో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చూసాం. 2026లోకి అడుగు పెట్టబోతుండగా మనము ఆయనకి ప్రార్థించే స్థితిలో మనం ఉండగలగాలి. దేవుడు ఇప్పుడు మనల్ని ఈ 2025లో ఇదిగో ఆయన గాయమైన హస్తం మన మీదకి వచ్చేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 26లోకి అడుగు పెట్టబోతుండగా ఆయన కృపాక్షేమం మనకు తోడొస్తా ఉన్నాయి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయంలో ఇదిగో మనం ఇప్పటివరకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థితిలో మనము వాక్యము ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనము ఆయన మన మీదకి దీవెనకరముగా ఏ విధముగా అయితే ఆయన ఆశీర్వాదం మన మీదకి వస్తుందో ఇదిగో ఆయన
కృపను గురించి మనం ఈ 2026లో ప్రవేశించే విధముగా ఈ కీర్తన గ్రంథం 20వ వచనంలో ఉన్న కొన్ని మాటలు చదువుకున్నాం. చూడండి, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. నీకు ఏ ఆపద రానివ్వండి, ఆ ఆపద కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు. ఎలా ఇస్తా తెలుసా? నువ్వు ప్రార్థించాలి, ఆయనకు మొరపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్ధరించును గాక. హల్లెలూయా. పొందుకోండి ఈ దీవెనకరమైన మాటలు. ఆమేన్ అని పలకండి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనంలో, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అని పలకాలండి. 2026లో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఈ 2026లో యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఈ 2026లో సియోను నుండి నిన్ను ఆదుకొనును గాక. ఈ 2026లో ఆయన నీ నైవేద్యములన్నీ జ్ఞాపకం చేసుకొనును గాక. ఈ 2026లో నీ కోరిక సిద్ధపజేసి నీకు యావత్తును సఫలపరచును గాక. ఎంత ఆశీర్వాదకరమైన మాటలో చూడండి. 2026లో మీరు పొందుకునే అద్భుతాలు ఏంటో తెలుసా? 1, ఆయన నీ యెహోవా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట. 2, ఆయన పరిశుద్ధ స్థలం నుంచి నిన్ను కాపాడతాడంట. 3, ఆయన నిన్ను ఆదుకుంటాడంట నీ నైవేద్యములను బట్టి. 4, ఇదిగో నీ దహన బలులను అంగీకరిస్తాడంట. నీ కోరికని సిద్ధింపజేసి యావత్తును ఆయన నీ చుట్టూ కంచెన వేస్తాడని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. 2025లో నీ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన బట్టి 2026లో ఆయన నిన్ను దీవెనకరముగా దీవిస్తాడని యేసయ్య ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్లో ఈ యొక్క వర్తమానము ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? 1, ఆయన్ని స్తుతించటం. 2,